పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ మూడవ దినము నీ విలువైన మాటలు వినుటకు ఇదిగో నీ పిల్లలతో కలిసి వినుటకు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు ధన్యవాదాలు చెల్లించుచున్నాం. వాతావరణమును అనుకూలపరిచిన మీ ప్రేమను బట్టి మీ బంగారు పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు నేర్చుకోవలసిన పాఠాలను నీ గ్రంథము నుండి నీ పిల్లలుగా మాకు అందించవలసిందిగా వేడుకొనుచు యేసు వారి పవిత్ర నామాన్ని ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మూడవ దినము మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నాకెంతో సంతోషంగా ఉంది. ప్రియులారా, ఈరోజు తేదీ ఆగస్ట్ నెల 9వ తేదీ. ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటో తెలుసా? కొన్ని దశాబ్దాల క్రితం అగ్రరాజ్యమైన అమెరికా జపాన్లోని 2 ప్రముఖ పట్టణాలైన హిరోషిమా, నాగసాకి ఆగస్టు 6వ తేదీ, ఆగస్టు 9వ తేదీ విడిచిపెట్టిన అణుబాంబు, 2 అణుబాంబులు. ఈ అణుబాంబును ఆగస్టు నెల 9వ తేదీన 2వ ప్రపంచ యుద్ధంలో ప్రయోగించినందుకు సుమారు 3 లక్షల మంది క్షతగాత్రులుగా మారిపోయారు. తెల్లవారి లేచి బడికి వెళదామని సిద్ధపడుతున్న పసిబిడ్డలు, ఉద్యోగాలకు వెళదామన్న ఆతృతతో పరుగులు తీస్తున్న ఎందరో జపాన్ అమాయకులు ఆ రోజు ఎప్పటిలాగే తెల్లవారింది అనుకున్నారు. కానీ కొందరు క్రూరులు కత్తి కట్టి యుద్ధోన్మార్గంతో, రాజ్యకాంక్షతో ఒక భయంకరమైన విస్ఫోటనాన్ని ప్రపంచంలో చెలరేగిర్చారండి. ఈ 2 భయంకరమైన బాంబుల ద్వారా ఆ రోజు విడుదలైన అణుధార్మిక శక్తి, అటామిక్ పవర్, ఇప్పటికీ ఎందరో జపాన్ దేశంలో దాని బారిన పడి వారి తరతరాలు ఎన్నో భయంకరమైన క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో ఈ రోజుకి బాధపడుతున్నారు. ఇది ఎవరు చలవో చెప్పమంటారా? అమెరికా, క్రైస్తవ దేశం. వాళ్ళు ఏమని చెప్పుకుంటారో తెలుసా? గాడ్ బ్లెస్ అమెరికా. దేవుడు అమెరికాని దీవించాలి. ఎందుకు దీవించాలి? తోటి మానవుడైన దేవుని స్వరూపి అయిన మనిషిని అర్ధాంతరంగా కడతీర్చినందుకు ఆయనని దీవించాలి. ఏ పాపము ఎరుగని అభంశుభం తెలియని పసిబిడ్డలను పొట్టన పెట్టుకున్నందుక అమెరికాను దీవించాలి దేవుడు. ఎందుకు దీవించాలి? ఏ సత్కార్యము చేశారని అమెరికాను దీవించాలి చెప్పండి? సామ్రాజ్యవాదంతో ప్రపంచంపై పెత్తనాన్ని సాధించాలన్న ఒక భయంకరమైన దీక్షతో ఎప్పటికీ అమెరికా ప్రపంచం మీద అధికారాన్ని సాగించాలని తహతహలాడుతుందర్రా. ఎందరికీ తెలిసింది. కానీ 10 ఏళ్ల క్రితము అమెరికాను గూర్చిన భవిష్యత్తు చెప్పారు బైబిలును బట్టి. ఎవరో తెలుసా? జైశాలి పీడి సుందర్రావు గారు ఏమనో తెలుసా? అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? నే మాటలు అబద్ధం అనుకుంటే ఇదిగోండి, జైశాలి సింహగర్జన అనే ఒక పుస్తకం ఉంది బుక్ స్టాల్లో. తేదీలతో సహా ఎప్పుడు ముద్రించారో, ఎప్పుడు దానిలో రాశారో ఆ వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. మీరు తర్వాత కొని చదవచ్చు. అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? యుద్ధాన్ని ప్రకటిస్తున్న నీవు, దేవుని పేరు చెప్పుకొని క్రైస్తవ దేశంగా అనుకుంటున్న నువ్వు భక్తిగల దేశంవా? శత్రును ప్రేమించమన్న యేసు వాదాన్ని పుణికి పుచ్చుకొనని నీవు క్రైస్తవ దేశమని చెప్పడానికి
అసహ్యపడాలండి. ఈరోజు మన వాళ్ళకి అమెరికా అంటే ఎంతో గొప్ప, అమెరికా అంటే ఏదో గొప్ప దేశం అని. దేనికి? 4 రాళ్ళు ఎక్కువ దొరుకుతాయనా? ఆలోచించండి. 4 రాళ్ళు భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికే జీవితంలో సంపాదించినంత మాత్రాన వారి పారేసే ముష్టి ఎంగిలి ఆ దేశం గొప్పదని అంటే ఎలా చెప్పండి? జీవవాక్యాన్ని చేత పట్టిన వాడు, అది ఏ దేశమైనా, అది ఏ పట్టణమైనా, ప్రభువుకు విరోధంగా ఉంటే దానికి దేవుడు నాశనం తప్పదు అని చెప్పాడు. చూడండి, దేవుడు ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం దేవుడు బైబిలులో రాయించిన మాట, ఒక అద్భుతమైన మాటను దేవుడు రాయించాడండి. ఇలాగ రాజ్యకాంక్షతో నేను మహాపట్టణాన్ని, మహాదేశాన్ని అని గర్వపడే ఎన్నో దేశాల వాళ్లతో దేవుడు రాయించాడు ఒక మాట, భవిష్యత్తు మాట. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, బైబిల్ చెబుతున్నాము, మత బోధ కాదిది, సంఘానికి చెందిన బోధ కాదిది, స్వచ్ఛమైన బైబిలు బోధ. నరపుత్రుడా, ఏ దేశమైతే, నువ్వు అమెరికా, నువ్వు బ్రిటనా, నువ్వు ఆస్ట్రేలియా, నువ్వు కెనడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవాది దేవుడు దృష్టికి పాపము చేసిన దగునో దానికి నేను విరోధి, శత్రు. ఎవరు? రష్యా వాడు శత్రువు అనుకుంది అమెరికా, ఇప్పుడు చైనా వాడు శత్రువు అనుకుంటుంది అమెరికా, కొరియా దేశం శత్రువు అనుకుంటుంది. అదే కదా ఈరోజు రాజకీయం, ఈరోజు ప్రపంచ వార్తలు అవే కదా. అమెరికా కొరియాను చూసి భయపడుతుంది, అమెరికా ఆఫ్ఘాన్ చూసి భయపడుతుంది, అమెరికా సౌదీని చూసి భయపడుతుంది. కానీ అమెరికా భయపడవలసింది ఎవరికో తెలుసా? సృష్టికర్త అయిన దేవునికి విరోధం. మనుషులతో విరోధం తెచ్చుకుంటే నువ్వు బతికి బట్ట కట్టగలవేమో, కానీ సృష్టించిన దేవునికే నువ్వు ఎదురు తిరిగితే నీవిక కనిపించవు. అది అంటున్నాడండి ప్రవక్త ద్వారా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ఏం చేస్తానంటున్నాడు. చూడండి కిందన, ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి, కరువు పంపించి, మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. ఇది ఎవరి మాటో తెలుసా? సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అమెరికా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు ఈ మధ్యన మీరు వార్తలు చూడండి, అడుక్కు తినడానికి సిద్ధపడుతుంది అమెరికా, అప్పులు పాలైపోతుంది అమెరికా, నష్టంలో కూరుకుపోతుంది అమెరికా. అందుకే పుట్టాడు బిన్ లాడెన్. అమెరికా అంతు చూడడానికి వాడు సెప్టెంబర్ 11న కూల్చిన WTC టవర్ల వల్ల అమెరికా దేశం కుప్పకూలిపోయిందండి, ఆర్థిక వ్యవస్థ కదా. సంవత్సరానికి ఎన్నో భయంకరమైన పెను తుఫానులు, కత్రినా, రీటా, విల్మా, ఒకదాని తర్వాత ఒకటి, నాశనం మీద నాశనం అమెరికాకు జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఎందరో అమాయకులైన కుటుంబాలు ఉసురు పోసుకుంది అమెరికా. ఇదే రోజు ఇంకా అది పోసుకుని ఇంకో పెద్ద ఉసురు చెప్పమంటారా? 1981వ తేదీన, క్షమించండి, 1981వ సంవత్సరంలో ఒక చట్టాన్ని చేసింది అమెరికా. దాని పేరే లూసియానా. ఇంతకీ ఎందుకు చేసిందో తెలుసా? ఆ చట్టాన్ని చేసి అప్పటి వరకు తమ పిల్లల బడులలో పాఠ్య పుస్తకాలలో ఉన్న బైబిలు పాఠాలను తీసేసిందండి అమెరికా. ఎంత విశ్వాస ఘాతకమైనది అమెరికా చెప్పండి కాదా? దేవాది దేవుని మాటలు పసిబిడ్డలకు చిన్న